హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 30 నిబంధ్ లాస్ట్ క్వశ్చన్లో మనకి అడిగేటువంటి ఈ నిబంధ్ గురించి చెప్పుకోబోతున్నామండి. సో ఈ నిబంధ్లో మనకి 4 టాపిక్స్ ఇస్తారు. దాంట్లో నుంచి మనం ఏదైనా ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని రాస్తే సరిపోతుంది. అయితే ఇంతకు ముందు కూడా మనము రీసెంట్ టైమ్స్లో ఈ నిబంధ్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి సెలెక్ట్ చేసి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి కృత్రిమ ఉపగ్రహ. కృత్రిమ ఉపగ్రహ అంటే ఏంటి? కృత్రిమంగా ఏర్పడినటువంటి, అంటే మానవులు నిర్మించినటువంటి ఆర్టిఫిషియల్. సో ఉపగ్రహ అంటే శాటిలైట్స్ అనమాట. అంటే ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినవి కాకుండా మనిషి తయారు చేసేటువంటి శాటిలైట్స్ గురించి చెప్పుకోబోతున్నాము. అయితే ఫస్ట్ మనకి ఏ టాపిక్ నిబంధ రాసినా సరే మనం రాయబోయేటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ కీ పాయింట్స్, సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఈ విధంగా మనం బాక్స్ అనేది డ్రా చేసుకొని రూపురేఖ అని పెట్టేసి ఇవన్నీ పాయింట్స్ అనేవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే ఇందులో మనం రాయబోయే పాయింట్స్ ఒకసారి చూద్దాం. ప్రస్తావన, अंतरिक्ष में छोड़े गए कृत्रिम उपग्रह, कृत्रिम उपग्रहों के प्रकार, कृत्रिम उपग्रहों के लाभ, ఉపసంహార్. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తాము. నెక్స్ట్ స్పేస్లోకి పంపించినటువంటి కొన్ని కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్స్ గురించి మాట్లాడుకుంటాము. దాని తర్వాత వీటిలో టైప్స్ ఏమున్నాయి, వీటి వల్ల లాభాలు ఏమున్నాయి రాసిన తర్వాత లాస్ట్లో కన్క్లూజన్ అనేది ఇస్తామన్నమాట. ఫస్ట్ అయితే ప్రస్తావన చూద్దాము. ग्रहों की परिक्रमा करने वाले आकाशीय पिंडों को उपग्रह कहते हैं. कृत्रिम उपग्रह तो मानव द्वारा बनाए गए ऐसे यंत्र हैं जो धरती के चारों ओर निरंतर घूमते रहते हैं. సో ఉపగ్రహాలంటే ఏంటి? గ్రహాల చుట్టూ తిరిగేటువంటి ఆకాశీయ పిండాలు, అంటే సో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గ్రహాల చుట్టూ తిరిగేటువంటి వాటిని ఉపగ్రహాలు అని పిలుస్తాము. అయితే కృత్రిమ ఉపగ్రహం అంటే మనిషి తయారు చేసినటువంటి ఉపగ్రహాలు అనమాట. అయితే ఇవి భూగ్రహానికి, మన భూమి చుట్టూ కూడా తిరుగుతూ మనకి అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని పంపిస్తూ ఉంటాయి అన్నమాట, అన్నీ గమనిస్తూ ఉంటాయి ఇవి. అంతరిక్షమే छोड़े गए కృత్రిమ ఉపగ్రహ. అయితే స్పేస్లోకి పంపించినటువంటి కృత్రిమ ఉపగ్రహాలు, శాటిలైట్స్ గురించి ఇక్కడ మనం చెప్పుకుంటాము. కృత్రిమ ఉపగ్రహం की नज़र बड़ी तेज होती है, इनसे कोई बात छिपी नहीं रहती. సో ఇవేంటంటే ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాయి, దేన్ని వదిలిపెట్టవన్నమాట. इसलिए अंतरिक्ष के रहस्यों का अध्ययन करने के लिए रूस ने 1957 में स्पुतनिक 1, स्पुतनिक 2 नामक कृत्रिम उपग्रहों को अंतरिक्ष में भेजा था. అందుకని చెప్పేసి మనము ఈ శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించి, స్పేస్లోకి పంపించి అక్కడి విషయాల్ని కనుగొనడానికి, అంటే అక్కడ ఏం జరుగుతోంది, ఎలా ఉంది, ఏంటి అనే రీసెర్చ్ల కోసం కూడా మనము శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించాము. అయితే ఫస్ట్ అయితే రష్యా నుంచి 1957లో స్పుతనిక్ 1, స్పుతనిక్ 2 అనేటువంటి కృత్రిమ ఉపగ్రహాలను పంపించడం జరిగింది. నెక్స్ట్ భారత్ నే 1975 में अपने पहले उपग्रह आर्यभट्ट को अंतरिक्ष में भेजा था. दूसरे उपग्रह भास्कर 1 को 1979 में भेजा था. इसके बाद भारत ने रोहिणी, एप्पल और भास्कर 2 आदि अनेक कृत्रिम उपग्रहों को अंतरिक्ष में भेजा. సో ఫస్ట్ అయితే రష్యా నుంచి 1957లో స్పుతనిక్ 1, స్పుతనిక్ 2 అనేటువంటి శాటిలైట్స్ని పంపించడం జరిగింది. నెక్స్ట్ ఇండియా నుంచి 1975లో ఫస్ట్ శాటిలైట్ అనేది ఆర్యభట్ని పంపించారు స్పేస్లోకి. దాని తర్వాత భాస్కర్ 1 1979లో పంపించడం జరిగింది. దాని తర్వాత మన ఇండియా నుంచి రోహిణి, ఎప్పల్, భాస్కర్ 2 ఇలా చాలా కృత్రిమ ఉపగ్రహాలని అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. కృత్రిమ ఉపగ్రహంకే ప్రకార్. అయితే వీటిల్లో టైప్స్ ఏంటి? ఉపయోగితా కే ఆధార్ పర్ కృత్రిమ ఉపగ్రహ కई प्रकार के होते हैं. సో బేస్డ్ అంటే ఇక్కడ మనము ఉపయోగించుకునే దేనికి వాడుతున్నాము, వాటిని ఎందుకు పంపిస్తున్నాము, ఏ పర్పస్ మీద పంపిస్తున్నాము అనే దాని మీద బేస్ అయ్యి ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయన్నమాట. అందులో మనం చూసినట్లయితే వైజ్ఞానిక ఉపగ్రహ, మౌసమీ ఉపగ్రహ, రక్షా ఉపగ్రహ, సంచార్ ఉపగ్రహ. సో రీసెర్చెస్ కోసం పంపించేవి, సైంటిఫిక్ రీజన్స్ కోసము. అలాగే మౌసమీ అంటే ఏంటి? వాతావరణం గురించి. నెక్స్ట్ సో మన సేఫ్టీ గురించి. రక్షా ఉపగ్రహ, సంచార్ మనకి ఏదైనా న్యూస్, ఇన్ఫర్మేషన్ ఇలాంటివి తెలియడం కోసము. వీటి పర్పసెస్ మీద మనము డిఫరెంట్ రీజన్స్తో పంపిస్తామన్నమాట. कृत्रिम उपग्रहों से लाभ, మరి వీటి వల్ల లాభాలు ఏంటి? वैज्ञानिक उपग्रह पृथ्वी का अध्ययन करने और वैज्ञानिक प्रयोगों के लिए अनेक प्रकार की जानकारी प्राप्त करते हैं.
సో ఈ వైజ్ఞానిక ఉపగ్రహాలు అనేవి భూమిపైన చేసేటువంటి రీసెర్చర్స్ కోసము, అలాగే ఆ ప్రయోగాల కోసము, ఇలా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వీటి కోసం ఉపయోగించుకుంటాము. मौसमी उपग्रहों से वातावरण और जल स्रोतों की जानकारी मिलती है. మౌసమీ ఉపగ్రహం అంటే ఇందాక చెప్పాను కదా, వాతావరణం గురించి అలాగే వీటి ఇన్ఫర్మేషన్ గురించి మనము దీన్ని యూజ్ చేసుకుంటాము. రక్షా ఉపగ్రహం సే ఖతరోం కి చేతావని మిల్తీ హై. ఈ రక్షా ఉపగ్రహం అంటే ఏంటి అంటే మనకి జరిగేటువంటి ప్రమాదాల గురించి మనకు ఒక హెచ్చరికలు లభిస్తాయన్నమాట. అంటే ఏంటి, శత్రు దేశం కే ప్రతి సావధాన్ రహ సక్తే హై. ఎవరైనా శత్రు దేశాల నుంచి మన దేశం మీదకి దాడికి వస్తున్నట్లయితే అవి ముందుగానే పసిగట్టి ఆ ఫొటోస్ అనేవి, వీడియోస్ అనేవి మనకి పంపిస్తే మనం అలర్ట్గా ఉండొచ్చు. సో ఇలాంటివి అనమాట. नेक्स्ट फोर्थ वन, संचार उपग्रहों से टेलीफोन और टेलीविजन पर संदेश प्राप्त कर सकते हैं. సంచార్ ఉపగ్రహ అంటే ఏంటి, సో మనం ఇప్పుడు మొబైల్ యూస్ చేస్తున్నాము, టీవీలో ఎక్కడెక్కడో జరిగేవన్నీ ఇక్కడ చూస్తున్నాము. దీని అంటే దేని గురించి, దేనివల్ల అంటే మనము ఈ ఉపగ్రహాల వల్లేనమాట. नेक्स्ट उपसंहार, कंक्लूजन చూడండి. अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं जो कई नई बातों की जानकारी हमें देते हैं. आजकल ये हमारे लिए शिक्षक का भी कार्य कर रहे हैं. सचमुच कृत्रिम उपग्रह देश की प्रकृति के सूचक है. అయితే అంతరిక్షంలో ఎన్నో కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. సో ఎన్నో కొత్త కొత్త విషయాల్ని, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ని మన దాకా తీసుకొస్తున్నాయి. ఈరోజు ఒక టీచర్ చేసే వర్క్ కూడా ఇవి చేస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి నిజంగానే సో మన దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చి మనం ఎండ్ చేసేస్తాము. సో ఇది కృత్రిమ ఉపగ్రహకి సంబంధించినటువంటి నిబంధన అన్నమాట. సో ఇలా మనము చక్కగా ప్రాక్టీస్ చేసి వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్, గుడ్ హ్యాండ్ రైటింగ్తో మంచిగా ఇలా ప్రజెంట్ చేసి నీట్గా మనం నిబంధన అనేది ప్రజెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా 10/10 మార్క్స్ మనము గెయిన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అనేవి ఒకసారి చూడండి. మీకు ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ.